హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను నేను. మేమైతే మా అత్త వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. నా కొడుకే డ్రైవింగ్ చేస్తున్నాడు. మా ఆయన, మా బావ, మా మరుదులు ఇద్దరు ఇంకో కార్లో అయితే వస్తున్నారు. నేను, నా కూతురు, నా కొడుకు, మా మరుదు పెండ్లాం అయితే ఈ కార్లో అయితే వెళ్తున్నాము. ఇదంతా ముల్బాగుల నుంచి మా ఊరుకు రోడ్లు సరౌండింగ్ అంతా కవర్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. ఇదంతా చూడండి ఎంత బాగుందో లొకేషన్ అంతా. దీనంతా చూసుకొని అయితే మా ఊరైతే వచ్చేసింది. మా ఊర్లో అయితే ఏంటి పని, ఊరికి ఎందుకు వెళ్తున్నాము అని అయితే మన వీడియోలో అయితే అప్లోడ్ చేశాను కదా. ఎందుకు అని ఇందుకేనండి, పొలంనైతే దున్నాల్సి వచ్చింది. అక్కడే ఉండి ఒక 3 days 4 days అయితే అక్కడే ఉన్నాము. పొలం అంతా దున్నేసి రాగులు, అలసందలు, అనుములు, కందులు, అలాగే చిక్కుడుకాయ అన్నీ అయితే గింజలు అయితే వేయాలి కాబట్టి, ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి అన్నీ మా చేనంతా చూడండి ఇలాగైతే దున్నేసి దున్ని 2 days అంటే వాన అయితే ఎక్కువ వచ్చేసింది. అప్పుడైతే ఇదైతే సదరమైపోయింది. అలా రాగలంతా చెల్లేసేదము. ఇక చూడండి ఇదంతా మాదే చేనంతాను. పెద్ద మా చేను ఎంతుందో ఇలా చూడండి. అన్నికైతే వేయాలి కదా, అందుకే మా ఆయన అయితే అక్కడే అయితే ఉన్నారు. ట్రాక్టర్లు అయితే అన్నీ దున్నేసి అయితే అన్ని గింజలు రాగులతో నుంచి ప్రతి అలసందులు, కందులు, అనుములు ఇలా అయితే మా చేను ఎంత ఉందో అన్నిటికైతే వేసాము. ఇది చూడండి మా ఆవులు మా మురద అయితే పెట్టుకొని అయితే వెళ్తున్నాడు మేపేదానికైతే. ఎంత బాగుంటుంది కదా, స్వచ్ఛమైన గాలి, నేచర్ అంటే చాలా బాగుంటుంది చూడండి. ఇదంతా మా చేనే. జొన్నకర్రలు అయితే చల్లామండి ఆవుల కోసం అయితే. ఇదైతే మా సరౌండింగ్ అంతా మా ఊర్లో మా చేను దగ్గర అయితే ఇదంతా మా సరౌండింగు. మా మొరదైతే పక్కల కుక్క పిల్లల్ని అలాగే ఆవునైతే పెట్టుకొని అయితే మేపేదానికైతే తోలుకొని అయితే వెళ్తున్నాడు. ఇలా చూడండి చాలా బాగుంటుంది నేచర్ అయితే మా ఊర్లో. నిజంగా చెప్తాను, నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను ఇలాంటి నేచర్ అయితే. చిన్నోళ్ళు చదువులైతే సిటీలో ఉంటాను. మాకేమైనా కొంచెం బోర్ అయ్యిందంటే మా అత్త వాళ్ళ ఊరికి అయితే వచ్చేస్తాం మేమైతే. అంటే 2 days రెస్ట్ తీసుకుంటే మాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనేసి. ఇవైతే మా కుక్క పిల్లలు జిన్ను, మున్ను తర అయితే. ఇదైతే జొన్నకర్రలు అండి. ఇది జొన్నకర్రలు. పక్కలానే ఒక జామకాయ తోట అండి ఉండేది. జామకాయ మన పెద్దదంటే పెద్దది చూడండి ఇదే. అదైతే పింక్ జామకాయలండి. మా మామ ఉన్నప్పుడైతే ఆ చెట్టుని అయితే నాటారు. చాలా స్వీట్గా ఉంది. నా కూతురు అయితే పోయి ఆవును ముట్టుకునేదా వద్దా అని అయితే ముట్టుకుంటుంది. దూడనైతే తనకు చాలా ఇష్టము ఇలా ఆవుల జొత్తులు అంతా ఆడుకోవాలని. కానీ కొంచెం భయం అనేది ఉంటుంది కదా. ఇవేనండి మా కార్లంతాను. కానీ అయినా తనకైతే కొంచెం పోయి ఇచ్చేయాలనే ఇష్టము. కానీ అవి కుమ్ముతాయేమో అనేసి పక్కలకు పోదు. ఇప్పుడు నా కూతురు అయితే కుప్పంకి అయితే వెళ్తుంది వాళ్ళ బాబాయ్ జొత్తులో. కుప్పంలో కొంచెం పని ఉంటే మా మరిది, మా అమ్మాయి, మా అత్త, మా తోడుకోడలు అయితే కుప్పంకి అయితే వెళ్ళారు కొంచెం పని మీద అయితే. అంతా చూసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయారు. మళ్ళీ ఇక్కడ చూడండి మేమైతే నేను నా కొడుకైతే శాంతిపురంకి అయితే వెళ్ళి మళ్ళీ రిటర్న్ మా ఊరికి వస్తా. అంటే చూడండి మా చేనులో ఎన్ని పికాక్స్ అయితే ఉన్నాయో. 6 పికాక్స్ అయితే ఉండింది. చాలా బాగుంది. మమ్మల్ని చూసి అయితే ఒక పికాక్ అయితే ఎగిరిపోయింది. మిగిలిన పికాక్స్ అయితే అక్కడే ఉన్నాయి చూడండి. ఇంటి దగ్గరగా అయితే నేను ఇదేనండి ఫస్ట్ చూసింది. మా రోడ్డు పక్కనే మా ఇంటి దగ్గర అయితే ఇలా అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. అది కానీ ఎగురుతుంటే సూపర్గా ఉండింది. అలా చూసుకుని అయితే మళ్ళా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇదేనండి మా చేను దగ్గర అయితే మా ఆవులను అయితే కట్టాము. చూడండి తల్లి కూతురు ఎంత బాగా అయితే ముద్దులాడుకుంటా ఉన్నాయో. అమ్మ బిడ్డనైతే ఎంత బాగా అయితే ముద్దాడుతూ ఉందో. ఇదే కదా తల్లి బిడ్డ అనుబంధం అయితే. ఇదైతే ఇంకొక చిన్న దూడండి. ఇక్కడ చూడండి ఇది మా ముద్ద మందారం చెట్టు. పెద్ద ముద్ద మందారం అంటారు కదా, అది ఆ చెట్టు అన్నమాట ఇది. చూడండి ఎంత బాగుంది. అది కలబంద. ఇదంతా మా మామ నాటిండేదండి. ఇవంతా చెట్లంతాను మా మామ నాటిండేది. ఇప్పటికీ ఎన్ని పూలు ఇస్తాయంటే అన్ని పూలు ఇస్తాయి. మా గార్డెన్ అయితే చూపిస్తానండి. ఇదంతా మా అమ్మాయి అయితే వీడియో తీసుకుంది. నేనైతే తీయలేదండి, నేను వంట పనిలో ఉండిపోయాను కాబట్టి. ఇదంతా మా అమ్మాయి తీసుకునేది వీడియో. ఇక్కడ చూడండి ఇదైతే ఇంకొక ముద్ద మందారం, కనకాంబర కలర్ ముద్ద మందారం. ఇదైతే చాలా బాగున్నాయి ముద్ద మందారం అయితే. చూడండి పెద్ద మాన అయిపోయింది ఇదైతే. అలాగే కనకాంబర చెట్లు, దాలింబ చెట్లు, రోజా చెట్లు, చెరుకులు. ఇదైతే ఇంకొక ముద్ద మందారం చెట్టు.
అలాగే పరింకాయ చెట్టు అండి, అది కూడా పెద్ద మానైపోయింది. ఇదంతా చెరుకు. ఇదైతే కరివేపాకు చెట్టు అండి, నాటి కరివేపాకు చెట్టు ఇది. ఇదైతే కనకాంబర చెట్లు అండి ఇదంతా మా ఆడబిడ్డ అయితే అంతా గార్డెన్ తరా చేసి అయితే పెట్టింది. ఇదైతే అంటుమాన్లు, ఇంటి పక్కలనే అంటుమాన్లు కూడా చేసింది. ఇక్కడ చూడండి, ఇదైతే గోరింటాకు చెట్టు, ఇంకొక ముద్ద మందారం చెట్టు. ఇదైతే గోరింటాకు చెట్టు కూడా ఉంది చూడండి. ఇది గోరింటాకు చెట్టు. మళ్ళా అంటుమాన్ల చెట్లు, జామకాయ చెట్లు. ఇదైతే పరింకాయ మానండి, పెద్ద మానైతే అయిపోయింది. కాయలు చూడండి ఎంత బాగా అయితే ఇచ్చినాయో. అలా అయితే చూసుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయితే మళ్ళీ మామూలు బావిలకి అయితే వచ్చేసాము. మా పాప అయితే ఏడుస్తుంది, నేను కూడా ముందు సీట్లో కూర్చొని ఏడుస్తాను. ఎందుకంటే మా ఆయనైతే మా అత్త వాళ్ళ ఊర్లోనే ఇసిపెట్టి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఆయనకైతే కొంచెం పని ఉంది. మా ఆయన అయితే ఇసిపెట్టి మేము ఒకనాడు ఉండలేదు, కానీ 2 days పని ఉంది, మీరు వెళ్ళండి, నేను మళ్ళీ అయితే వస్తాను అన్నారు. కాబట్టి కళ్ళ నీళ్ళు పెట్టుకొని అయితే